మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ ను ఉద్దేశించి తుమ్మల కొన్ని ప్రశ్నలు సంధించారు. సాగర్ ఆయకట్టుకు కేసీఆర్ ప్రభుత్వం మొదటి పంటకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు మంత్రి తుమ్మల. అటువంటప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత రెండవ పంటకు కాంగ్రెస్ నీరివ్వాలనడం కూడా దుర్బుద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన పాపాన్ని కాంగ్రెస్ 100 రోజుల పాలనపై నెట్టడం సరైనదేనా అంటూ తుమ్మల ఎదురుదాడి చేశారు. పక్క రాష్ట్రాలు నీరు తరలించుకుపోతుంటే చోద్యం చూసింది బీఆర్ఎస్ సర్కార్ కాదా? వాటర్ మేనేజ్మెంట్ చేసుకోలేక తాగునీరు కోసం పక్క రాష్ట్రాల్ని అభ్యర్థించింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు తుమ్మల. రైతు బంధు నెపంతో రైతులకిచ్చే అన్ని సబ్సిడీలు గత ప్రభుత్వం ఎత్తివేసిందని ఆరోపించారు. గోదావరి వరదలతో నష్టపోయిన రైతులకు ఇస్తామన్న 1000 కోట్లు ఎటు పోయాయంటూ కేసీఆర్ ను తుమ్మల ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా రైతుల మంచి చెడ్డలు అడుగు తెలుసుకున్న పాపానో పోయారా? పంటల బీమా పథకాన్ని ఎందుకు ఎత్తేశారు? అంతకన్నా గొప్ప పథకం తెస్తారని ఎందుకు తేలేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకుండా నీరుగార్చింది కేసీఆర్ కాదా అంటూ కూడా ప్రశ్నలు సంధించారు తుమ్మల. ధాన్యం కొనుగోళ్లలో బ్యాంకు గ్యారంటీల ద్వారా 50,000 కోట్ల అప్పు రాష్ట్రానికి మిగిల్చింది ఎవరు? అధిక ధరలకు విద్యుత్ కొని ఆ భారాన్ని ప్రజల నెత్తిన మోపింది కూడా ఎవరో సమాధానం చెప్పాలన్నారు.